మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో ముందుగా మీకు శుభములను తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? ఉదయకాలమే 4 to 5 మార్నింగ్ స్తోత్ర ప్రార్థన, మార్నింగ్ ప్రేయర్ మీరు చేస్తూ ఉన్నారా? ఒకవేళ మీరు చేయకపోతే, మీకు అలవాటు లేకపోతే ఈరోజే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవటం మర్చిపోకండి. ఎందుకంటే ఈ మార్నింగ్ ప్రేయర్ ద్వారా దేవుని సన్నిధి మన హృదయాల్లో కుమ్మరింపబడుతుంది. మనకు కావాల్సిన ఆరోగ్యము, శక్తి దేవుడే స్వయంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే మార్నింగ్ ప్రేయర్లో మీరు పాలు పొందండి, దేవుని స్తుతించండి. చేసిన కార్యాలను బట్టి మీరు అలా చేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి మహిమ మీ హృదయాలలో కుమ్మరింపబడుతుంది. తద్వారా దేవుని ఆశీర్వాదము మీ మీదికి వస్తుంది. దేవుని ఆశీర్వాదం వలన ఉన్నతమైనటువంటి స్థానాల మీద మనం నడుస్తాము. ఉన్నతమైన కార్యక్రమాలను చేపడతాం. ప్రతి 10 మందిలో మీ ఆలోచన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రజలే మిమ్మల్ని అంటారు, మీరు దేవుని చేత బ్లెస్ చేయబడిన వారు అని. అంతటి ఉన్నతమైన స్థానానికి ఈ మార్నింగ్ ప్రేయరే మనకు అనేక సహాయాన్ని, సహకారాల్ని, సామర్థ్యాన్ని మనకు అందిస్తుంది. అంతేకాకుండా ప్రతి నెల 2వ శనివారం 7 to 9 మందిరంలో శుద్ధీకరణ కూడిక ఏర్పాటు చేయబడుతుంది. అలాగే ఆదివారం ప్రభు బలారాధన కార్యక్రమం. ప్రతి నెల 2వ శనివారం శుద్ధీకరణ, ఆదివారం ప్రభు బలారాధన కార్యక్రమం. ఏ సహవాసానికి మీరు చెందని వారైతే రండి, ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మాతో జాయిన్ అవ్వండి. చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో చేస్తున్న కార్యములను మీరు చూడండి. ఈరోజు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు ఈరోజు కొరకు దేవుడు మాట్లాడుతున్న అంశము, విషయము నేను మీకు తెలియజేస్తాను. కీర్తనలు 27:10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మనలను చేరదీయువాడై ఉన్నాడు. తల్లిదండ్రులు నిన్ను విడిచినను, నన్ను విడిచినను, మన తల్లిదండ్రులు మనలను విడిచినను యెహోవా మనలను చేరదీయును. యెహోవా అంటే ఎవరు? మనకు తండ్రి. ఓ తల్లి గర్భములో పేగుకు మనలను ముడివేసి గొప్ప సంకల్పముతో ఈ లోకానికి పంపిన ఆయన మనకు తండ్రి. ఆయనే స్వయంగా అంటున్నారు, భూమి మీద మీ కుటుంబాల్లో, మీ కుటుంబీకుల మధ్య తల్లిదండ్రుల ద్వారా ఒకవేళ పిల్లల ద్వారా ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా అనాథలుగా విడిచిపెట్టబడితే లేదా ఒంటరి వారిగా ఉంటే నేను వారిని చేరదీస్తాను. తల్లిదండ్రులు అంటే ఎవరు? భూమి మీద తమ పిల్లలకు అన్ని విషయాల్లో అండగా ఉండి చెయ్యి విడవకుండా కాపాడుకునేవారు. అటువంటి తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో తమ బిడ్డలను చెయ్యి విడిచిపెడతా ఉన్నారు కొన్ని సందర్భాల్లో. కానీ దేవుని వాక్యం అంటుంది, వారు కొన్ని పరిస్థితులను బట్టి మిమ్మల్ని చెయ్యి విడిచిపెట్టవచ్చు, కానీ నేను మిమ్మలను చేరదీస్తాను, పోషిస్తాను, నడిపిస్తాను. చుట్టూరా ఉన్న సమాజం గమనించే విధంగా, గ్రహించే విధంగా నా సన్నిధిని మీకు నేను తోడుగా ఉంచుతాను. హల్లెలూయా. చూడండి, ఒకానొక ప్రాంతములో నాకు తెలిసిన ఒక యవ్వనస్తుడైన తమ్ముడు ఉండేవాడు. అయితే అతను బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మ పొందాడు, దేవుని యొక్క సన్నిధిలో సాక్షి బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఒకానొక రోజు అది వారి ఇంట్లో తెలిసింది. అందుకు ఆ బిడ్డను వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే వాళ్ళ గుండెలో చాలా చేదైనటువంటి కోపాన్ని, ఈర్ష్యను, పగను వారు ఆ రోజు నుండి పెంచుకున్నారు. వారు అంటున్నారు తమ బిడ్డతో, నువ్వు యేసు 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 అని అంటున్నావు కదా, ఉంటే నీవైనా ఇంట్లో ఉండాలి, లేదా నిన్ను మేము బయటికి పంపించేస్తాము. యేసు అనే మాట చెప్పవద్దు. ఆ బిడ్డ అన్నాడు, యేసు మన కొరకు రక్తాన్ని చిందించినవాడు, మన కొరకు
గాయాలను అనుభవించి మన కొరకు నిత్య రాజ్యాన్ని కట్టుచున్న దేవుడు అనే నిజమైన సువార్త ఆ బిడ్డ చెప్తుంటే తల్లిదండ్రులు దేవుని యాక్సెప్ట్ చేయట్లేదు. అలాగే వారు విగ్రహారాధికులు కూడా. అయితే వారు అన్నారు, నువ్వు యేసు అని చెప్పాలనుకుంటే బయటికి వెళ్ళు అని ఉన్న పాటున ఆ బిడ్డను కొట్టి బయటకు గెంటి వేశారు. ఆ యవనస్తుడు వాపోతున్నాడు, తల్లిదండ్రులతో చెప్తూ ఉన్నాడు, నాకు మీరు ఇష్టమే, నాకు దేవుడు కూడా ఇష్టమే, ఈ ఈ దేవుణ్ణి అలాగే మిమ్మల్ని నేను నా సొంతం చేసుకున్నాను, ఎవరు నా నుండి మిమ్మల్ని విడదీయగలరు అని అతడు వాపోతున్నాడు. కనీసం ఆ బిడ్డ మాటలు పట్టించుకోకుండా బయటకు కొట్టి తరిమి వేశారు. అయితే ఆ బిడ్డ రోడ్డులో అలాగ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక గార్డెన్ అతనికి కనబడింది. అక్కడ కూర్చున్నాడు అనాథగా. కొన్ని గంటలు గడిచాయి. అలా అతడు దేవుని సన్నిధిలో అక్కడ అనుభవిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభా, ఇప్పుడు నేను ఏం చేయగలను? నేను ఇంకా చదువుకుంటున్నాను, నేను ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నేను చదువుకుంటున్న ఒక యవ్వన బిడ్డను, నా జీవితానికి మీరు ఆధారముగా నిలవండి, నేను నిన్ను ప్రకటిస్తాను, నేను మీకై జీవిస్తాను సాక్షి బిడ్డగా అని అతడు అలా ప్రార్థన చేసుకుంటూ తనలో తాను దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ పార్కులోకి, ఆ గార్డెన్లోకి మరొక ఒక యవనస్తుడు వచ్చారు. అతనితో ఇతను మరి తన విషయాన్ని షేర్ చేసుకున్నప్పుడు ఎంతో ప్రేమ గలవాడై, నేను నిన్ను చదివిస్తాను, నేను నిన్ను ప్రయోజకుని చేస్తాను అంటూ తీసుకొని వెళ్ళాడు. చక్కగా చదువుకున్నాడు, అనేక డిగ్రీలు సంపాదించుకున్నాడు. మరి చదువుల్లో, గేమ్స్లో మంచి గోల్డెన్ ఛాన్స్ని అతడు పొందుకున్నాడు. చక్కని గోల్డ్ మెడల్స్ని సంపాదించుకున్నాడు. అతనికి మంచి పేరు, భక్తిపరుడు అనే మంచి పేరును కూడా పొందుకున్నాడు. అయితే చాలా కాలం తర్వాత తమ తల్లిదండ్రులకు ఏదో కష్టం వచ్చిందని ఆ బిడ్డకు తెలిసినప్పుడు ఆ బిడ్డ ఉన్న పాటున అక్కడ నుండి తమ తల్లిదండ్రులను చూడటానికని వెళ్తూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు అంటున్నారు, మేము చిన్నప్పుడు యవ్వనంగా ఉన్నప్పుడు కొట్టి తరిమి వేశాము, కానీ ఈరోజు దేవుడే మా బిడ్డ సహాయములో, మా బిడ్డ రూపములో మాకు సహాయము చేయటానికి మా ఎదుర ఉన్నాడు అని నమ్మకంతో, విశ్వాసంతో, సంతోషంతో ఆ బిడ్డను చేర్చుకున్నారు, కౌగిలించుకున్నారు, హత్తుకున్నారు. అలాగ వారు కూడా దేవుని ప్రేమను తెలుసుకున్నారు. ఇదిగో వాక్యాన్ని వింటున్న ఓ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా తల్లిదండ్రులు తరిమేశారని, లేకపోతే బిడ్డగా నువ్వు అనాథవైపోయి ఉండొచ్చు. విరిగి నలిగిన మనస్సుతో ప్రేమ చూపించేవారు ఎవ్వరూ లేరు సమాజంలో అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. ఎవరి స్వార్థం కొలది వారు వెళ్ళిపోతున్నారు, ఎవరి ద్వారా నేను ప్రేమించబడట్లేదు అని నువ్వు తృణీకారాన్ని ఎదుర్కొంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండొచ్చు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు అనేక కొరడా దెబ్బలు తిన్న దేవుడు, నీ కొరకు సిలువలో వేలాడి మరణించి తన ప్రాణాన్ని దారబోసి 3వ దినాన సమాధిని గెలిచి మృత్యుంచేడిగా లేచిన దేవుడు సజీవుడు. ఈ శుభవార్తను తెలుసుకో. ఆ యేసయ్యతో నువ్వు స్నేహం చెయ్యి. ఆ దేవునికి నువ్వు బిడ్డగా మార్చబడు. ఆ దేవుని కొరకు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని సమర్పించు. దేవా, తల్లిదండ్రులు కాదు నా జీవితానికి, నీవు ప్రథముడవు, నీవు తండ్రివి, నీవు నన్ను సంకల్పించావు, నీవు నన్ను నడిపిస్తున్నావు, నీవు నన్ను ఉన్నతమైనటువంటి కోణములో తీసుకెళ్తున్నావు అని నువ్వు దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోగలిగితే, ప్రభా, నీ ప్రేమను నేను మరోసారి పొందాలనుకుంటున్నాను, నన్ను మీ చేతులతో, మీ కరములతో ఆదుకోండి, హత్తుకోండి అని గనక పరిశుద్ధాత్మ సహాయము కొరకు, దేవుని ప్రేమ కొరకు నువ్వు ఇప్పుడు బ్రతిమలాడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన యేసయ్య ప్రేమను నీ హృదయాల్లో కుమ్మరించబోతూ ఉన్నాడు. గొప్ప ఓదార్పు నీకు దొరకబోతుంది. గొప్ప ప్లాట్ఫామ్ దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్ప మార్గాలు నీ కొరకు ఆయన ఏర్పరచబోతున్నాడు. దేవుడు చూపించిన మార్గములో నడువు, అన్నీ నీవిగా మార్చుకో. దేవుడు నీకు సమస్తాన్ని స్వతంత్రింపచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం మీ ఎడల తప్పక నెరవేర్చబడునుగాక.
మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ నామానికి స్తోత్రం. ఎందరు వీక్షిస్తున్నారో తల్లిదండ్రులు లేనివారిగా ఉండొచ్చు, ఒంటరిగా విడవబడ్డ యవ్వన బిడ్డలు అయి ఉండవచ్చు, చిన్నపిల్లలు అయి ఉండవచ్చు. అందరినీ చేరదీయు దేవుడవు నాయన, ఆదుకొని దేవుడవు. కొన్ని పరిస్థితులను బట్టి తల్లిదండ్రులు మమ్మల్ని దూరంగా ఉంచి ఉండొచ్చు, కానీ మీరు చేరదీసి పోషించి మార్గాన్ని చూపించి ఉన్నతమైన విధానాల్లో మాకు తోడుగా ఉండే దేవుడవని, నడిపించే దేవుడవని, బ్రతుకునిచ్చే దేవుడవని ఈ ఉదయకాలం లేఖనాల్లో నుండి మాతో మాట్లాడారు. జీవము గల తండ్రి, మమ్ములను మీ చేతులకు సమర్పించుకుంటున్నాను ప్రభా. మీ ప్రేమను మీ కరములతో మమ్మల్ని హత్తుకోండి, మీ ప్రేమను మాపై చూపించండి. అయ్యో తల్లి లేదే, తండ్రి లేదే అని విలపిస్తున్న ఈ లోకములో తండ్రి మీరున్నారని, మీరు గాయము పొంది సజీవుడై మృత్యుంజయుడై లేచి ప్రభ మా కొరకు గొప్ప రాజ్యాన్ని నిర్మిస్తున్నారన్న సత్యాన్ని ఈరోజు మేము అనేకులకు తెలియజేయడానికి కృపనిచ్చారు. తెలుసుకున్న బిడ్డల్ని కూడా కృపతో నింపండి. అనేకులకు మీ ప్రేమ తెలియాలి, అనేకుల యొద్దకు మీ ప్రేమ ప్రవహించునుగాక. సంఘాలను లేవనెత్తండి. అంత్య దినాల్లో సేవకులకు తల్లిదండ్రిగా మీరుండండి ప్రభు. స్తోత్రం. ప్రతి మనుష్యుని ఆదరించండి, ప్రేమించండి, ధైర్యపరచండి. ఈ వర్తమానం అనేకులు షేర్ చేస్తుండగా ప్రతి ఒక్కరూ తమ వినికిడిలో వారు దీవించబడాలి. ఎటువంటి ఇరుకుల్లో, నష్టాల్లో, అవమానాల్లో ఉన్నారో వాటన్నిటి నుండి ఒక తండ్రిగా మీ బిడ్డలను లేవనెత్తి అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని వాగ్దానముతో దీవించునుగాక. ఆమేన్.